ఈ యొక్క పుష్కరాలు మే 14 నుండి మనకు జూన్ 26వ తారీఖు వరకు ఈ యొక్క పుష్కరములు అనేటటువంటివి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పుష్కరంలో మొదటి 12 రోజులు విశేషముగా జరిగేటటువంటి పుష్కరాలు. ఈ పుష్కరములలో స్నానం ఆచరించినంత మాత్రము చేత మన పాపాలన్నీ కూడా పోతాయి అనేటటువంటిది ప్రజల యొక్క విశ్వాసము, మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి నమ్మకం. ఏ రకంగా మన శరీరము ఒక వారం రోజులు శుభ్రం చేసుకోకపోయినా, స్నానం చేయకపోయినా ఎంత దుర్గంధం వస్తుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క నదిలలో స్నానం ఆచరించడం అనేటటువంటిది పాపాలను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి స్నానం. అందులోనూ పుష్కర స్నానం చేయడం ద్వారా ఆ జలమంతా కూడా తీర్థమయంగా మారిపోతుంది. కేవలం ఒక భగవంతుడి మీద నుంచి వచ్చినటువంటి ఆ జలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీర్థంలాగా సేవించి విశేషంగా దాన్ని భక్తి రూపకంగా మార్చుకొని తీర్థంలా సేవిస్తాము. అదే దేవతలు కొలువై ఉన్నటువంటి ఆ యొక్క సరస్వతీ నదిలో స్నానమాచరణ చేసి వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళిపోతారని శాస్త్ర ప్రతీక. అందుకే దాన్ని పుష్కరిణి అని పిలవడం జరిగింది. కాబట్టి పుష్కరిణిలో స్నానమాచరించే ప్రతి దేవతలు కూడా ఆ యొక్క పుష్కరిణిలో స్నానమాచరిస్తే అది తీర్థమయంగా తీర్థజలంగా మారి మనకు ఎనలేనటువంటి పుణ్యాలను ప్రసాదించేటటువంటిది అని అర్థమవుతుంది. అందులో స్నానం ఆచరించడం ద్వారా రోగాలు దూరం అయిపోతూ ఉంటాయి, మన పాపాలన్నీ కూడా కడగబడతాయి, మన పాపాలన్నీ దూరం అయిపోతాయి. విశేషంగా మనకున్నటువంటి గొప్పనైనటువంటి విధానము, ఎప్పుడైతే పుష్కరంలో స్నానం ఆచరిస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి ఇది కారణమవుతుంది.